హాయ్ అందరికీ. వెల్కమ్ టు సాయిస్ వరల్డ్. ప్రజెంట్ నేనైతే ఈ వీడియోలో మీకు ఏపీ ఎంసెట్ 2025 ప్రిలిమినరీకి అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అయితే చెప్పబోతున్నాను. ప్రిలిమినరీకి వచ్చేసి మనకైతే ఓపెన్ ఈవెంట్ 28/5/2025 అయితే ఓపెన్ అయ్యింది. అండ్ లాస్ట్ డే వచ్చేసి 30/5/2025 వరకైతే ఉంది. అండ్ రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు 14/6/2025. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ కొన్ని ఉన్నాయి కీ అబ్జెక్షన్స్. ఎవరన్నా కీ అబ్జెక్షన్స్ రెస్పాన్స్ షీట్స్ చూసుకోవచ్చు. అండ్ ప్రిలిమినరీ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ అండ్ అండ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది. డిక్లరేషన్ ఫామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ డాక్యుమెంట్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్ మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన అప్పుడు నేను ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఏపీఎంసీ 2025 హాల్ టికెట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఆల్రెడీ 1-2 కాపీస్ తీసి పెట్టుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మేము 10th క్లాస్ మార్క్స్ మేము అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అండ్ ఆధార్ కార్డ్ 10th క్లాస్ మార్క్స్ మేము అయితే మీ కాడ ఉంటుంది. అండ్ ఇంటర్ మార్క్స్ మేము వచ్చేసి మీరు షార్ట్ మెమో అయితే వచ్చింది, లాంగ్ మెమో అయితే ఇంకా రాలేదు. షార్ట్ మెమో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ షార్ట్ మెమో డౌన్లోడ్ చేసి ఆల్రెడీ అయితే వీడియో ఉంది నా దాంట్లో, మీరు చూడొచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి. అండ్ అది జిరాక్స్ చేసి పెట్టుకోండి. 2-3 కాపీస్ జిరాక్స్ చేసి పెట్టుకోండి. అండ్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము ఆధార్ కార్డులో సేమ్ నేమ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్లు చూసుకోండి. అంటే కొంతమంది ఆధార్ కార్డులో 2005 ఉంటుంది, ఇంటర్మీడియట్ దాంట్లో 2006 ఉంటుంది. దానికోసం అయితే చెప్పబోతున్నాను. ఇంటర్మీడియట్ టీసీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కూడా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కాలేజీలోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి. వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు ఏంటి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చి తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ 6th నుంచి 12th వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ ఎక్కడ చదివారు ఏంటి దాని డీటెయిల్స్ అయితే కావాలి వాళ్ళకు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 6th to 12th. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. అది వ్యాలిడిటీ వచ్చేసి 1/1/2025 అంటే ఈ మంత్ జనవరి ఇయర్ 2025 నుంచి అయితే వ్యాలిడిటీలోకి ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, జనవరి 1 నుంచి అయితే ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ జేఈఈ మెయిన్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకుని ఉంటారు, అది వ్యాలిడిటీ చూసుకోండి. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మైనారిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. క్రిస్టియన్ ముస్లిం వాళ్ళకి అయితే మైనారిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే వచ్చేసి ఇది ఏపీ వాళ్ళకి కాదు, అదర్ స్టేట్స్ ఉంటారు కదా వాళ్ళకు. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయిస్ వరల్డ్.